హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు రాజారెడ్డి బ్లాగ్స్. నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు వైద్య రంగంలో చాలా పరిశోధనలు జరిగి గుండెను తీసి గుండెను మార్చే స్థాయికి కూడా వెళ్ళాం. కానీ ఒక మనిషిగా మానవత్వం మర్చిపోయాం. మానవత్వాన్ని తట్టి లేపే మంది ఏమైనా ఉందా చెప్పండి ఫ్రెండ్స్. అది ఒక ఆలోచన మాత్రమే. ఏది ఏమైనా ఎదుటి వ్యక్తిని గౌరవించండి, ఆదరించండి, అభిమానంతో మాట్లాడండి. ఒక విషయం తెలిసి తెలియక నీ దగ్గర తెలుసుకోవాలని, నీతో ఎలా మాట్లాడాలో తెలియని అతని వ్యక్తిత్వంతో నీ దగ్గరికి వస్తుంటారు ఎవరైనా కూడా. వాళ్ళని ఆదరించండి. నీకు తోచినట్టుగా మంచిగా సమాధానం చెప్పండి, విసుక్కోకండి. నువ్వు కోటీశ్వరుడివైనా, శాస్త్రవేత్తవైనా, విద్యావంతుడివైనా, అధ్యాపకుడివైనా, ఉపన్యాసకుడివైనా, కలెక్టర్వైనా, మొదట నువ్వు మనిషి అనేదాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి మిత్రులారా. ఈరోజు ఏ ఇద్దరి మధ్య సంభాషణ ఎత్తుకున్నా అనుకూలమైన వాతావరణం లేదు. తొందరపాటుగా మాట్లాడడం, ఏదైనా అడిగితే విసుక్కోవడం. తొందరపడకండి. ఈ జీవితం చాలా చిన్నది. ఈరోజు ఇలా ఉన్నాం, ఏమైపోతుందో తెలియదు. కనీసం జీవించినంతసేపు మంచిగా మనసున్న మనిషిగా జీవించండి, మానవత్వంతో మెలగండి. లేనిపోని దురలవాట్లు, చెడు సావాసాలకు పోయి వ్యసనాలకు బానిసయ్యి జీవితాలను ఛిద్రం చేసుకోకండి. ఇది నా వంతుగా నేను అవగాహనతో నేను చూస్తున్న సమాజంలో ఉన్నటువంటి సమస్యలను చూసి నేను నా వంతుగా చెప్పాలనుకుంటున్నాను మిత్రులారా. ఇది వ్యూస్ కోసమో ఇంకోటో కాదు. నాలో ఉన్నటువంటి ఆలోచనను నేను ఈ సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా.